కర్మఫలం. ఒక రాజు తన ఆస్థానంలో ఉన్న 3 మంత్రులను పిలిపించి వారికి ఒక్కొక్క ఖాళీ గోనె బస్తా బ్యాగులను చేతికిచ్చి అరణ్యంలోనికి వెళ్ళి వాళ్లకు తోచిన పండ్లు ఫలాలను అందులో నింపి సాయంత్రంలోపు తీసుకురావలసిందిగా ఆజ్ఞాపించాడు. మొదటి మంత్రి ఆలోచించాడు. రాజుగారికి పండ్లు తెమ్మన్నారు అంటే ఏదో ఒక విశేషం ఉండి ఉండాలి, కనుక మనం మంచి పండ్లు తీసుకొని వెళ్ళాలి అనుకుంటూ అరణ్యమంతా తిరుగుతూ పండ్లు నింపసాగాడు ఆ బ్యాగులో. రెండో మంత్రి ఆలోచించాడు. అసలు రాజుగారికి పండ్లకు కదవలేదు కదా, అయినా కానీ మమ్మల్ని పంపించారు, సరే ఏదోలాగా బస్తా నింపేస్తే చాలు అని అనుకుంటూ కంటికి కనిపించిన వాడిన పుచ్చు పండ్లు తాజా అనే భేదభావం లేకుండా నింపసాగాడు. ఇక మూడో మంత్రి అయితే చాలా చతురంగా ఆలోచించాడు. రాజుగారికి చాలా పనులు ఉంటాయి, కానీ అసలు పండ్ల అవసరం అతనికి లేనే లేదు. పైన చూస్తే చూడొచ్చు, బస్తా ఖాళీ చేసి చూసే సమయం కూడా ఉండదు. చూడని వాళ్ళ కోసం దానికి నేను కష్టపడి అడవంతా తిరగాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటూ ఆ బ్యాగులో ఆకులు అలములతో బస్తా అంతా నింపి పైన కొన్ని పండ్లతో అలంకరణ చేశాడు. సాయంత్రం 3 పండ్ల బస్తాలు తీసుకొని రాజుగారి ముందు హాజరయ్యారు. మూడో మంత్రి ఊహించినట్లే రాజుగారు చాలా పనుల్లో తలమునకలై ఉన్నారు. కనీసం బస్తాల వంక చూడనైనా చూడకుండా సైనికులను ఆదేశించారు. ఈ 3 చెరసాలలో నెల రోజుల పాటు వారి పండ్ల బస్తాలతో పాటు బంధించండి. తినడానికి ఏమీ ఇవ్వరాదు, వారు తెచ్చిన పండ్లే వారికి ఆహారం. 3 చెరసాలలో బంధించారు సైనికులు. మొదటి మంత్రి చక్కని తాజా పండ్లు మూలంగా ఎలాంటి ఆకలి బాధలు లేకుండా శిక్షాకాలం అంతా పూర్తి చేసి తిరిగి ఆస్థానానికి చేరుకున్నాడు. రెండవ మంత్రి కొన్ని రోజుల వరకు బాగానే తిన్నాడు. కుళ్ళిన వాడిన పండ్లు మిగతా రోజుల్లో తిని తీవ్ర అస్వస్థతకు గురై మంచాన పడ్డాడు శాశ్వతంగా. మూడవ మంత్రి పైన అలంకరించిన పండ్లతో 2 రోజులు గడిపి ఆకులు అలములతో మరో వారం పాటు మాత్రమే గడిపి పైలోక యాత్రకు వెళ్ళిపోయాడు. శిక్షాకాలం ముగిసేలోపే మనం చేసిన పనులకు తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది. మంచి కర్మలకు మంచి చెడు, పాపకర్మలకు చెడు పర్యవసానాలు తప్పవు. 1000 గోవుల మంద ఉన్న దూడ ఖచ్చితంగా తన తల్లి దగ్గరికి ఎలా పోగలదో మంచి చెడు కర్మలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అందుకనే కర్మఫలాన్ని మనము అనుభవించాలి. మనం చేసిన పనులను బట్టి మన కర్మఫలాన్ని మనము అనుభవించాలి. మా ఛానల్లో వచ్చే ఈ మోటివేషనల్ కథలు నచ్చినట్లయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.